శ్రీమద్భాగవతము పంచమ స్కంధము 25వ అధ్యాయము. సంకర్షణ దేవుని వర్ణన స్తుతి. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, పాతాళమునకు క్రింద 30,000 యోజనముల దూరమున అనంతుడు అను పేరుతో ప్రసిద్ధిగాంచిన శ్రీహరి యొక్క తమోగుణ ప్రధానమైన నిత్య కళ గలదు. అది అహంకార రూపము అగుట వలన ద్రష్ట దృశ్యములను లాగి ఒకటిగా చేసెను. అనగా ద్రష్ట అనగా జీవుడు, దృశ్యమనగా చూడబడే పదార్థము. జీవుడు దృశ్య పదార్థమునందు అహంకారము ద్వారా నాది అను సంబంధమును జోడించుకొనును. దీనినే సంకర్షణము అందురు. అందువలన పాంచరాత్ర ఆగమమును అనుసరించు భక్తులు అతనిని సంకర్షణుడు అని పిలుతురు. భగవానుడైన అనంతునకు 1000 తలలు గలవు. వాటిలో ఒక దానిపైన ఈ భూమండలము మోపబడి ఉన్నది. అది ఆవగింజవలే కనబడును. ప్రళయకాల సమయము ఆసన్నమగునప్పుడు ఇతనికి ఈ విశ్వమును ఉపసంహరింపవలనను సంకల్పము కలుగును. మనోహరమైన ఈతని భ్రూ మధ్యభాగము క్రోధవశమున తిరుగుచుండును. అందు నుండి సంకర్షణుడు అను పేరుగల రుద్రుడు ప్రకటమగును. 11 వ్యూహ సంఖ్యలు గల వీరికి అందరికీ 3 నేత్రములుండును. వీరు అందరూ వాడి అయిన త్రిశూలములను ధరించియుందురు. సంకర్షణ భగవానుని పాద పద్మముల యొక్క గుండ్రని చక్కని అరుణ వర్ణనఖములు మణిపంక్తుల వలె దేదీప్యమానములై ఉండును. అన్య భక్త ప్రవరులతో గూడి పెక్కుమంది నాగరాజులు అనన్య భక్తిభావముతో ప్రణమిల్లుదురు. అప్పుడు వారి కుండలముల కాంతి కపోలములపై వెళ్ళి విరియుచుండగా వారి ముఖార విందముల ప్రతిబింబములు ఆ నఖమనులపై ప్రభవించును. ఆ సమయమున వారి మనస్సులు ఆనందముతో నిండిపోవును. అనంతగుణ సముద్రుడు ఆదిదేవుడు అయిన ఆ అనంత భగవానుడు తన అసహనమును రోషావేశములను బయటపడనీయక ఎప్పుడంటే నాగరాజ కన్యలు ఆ స్వామికి చందనము కుంకుమ అలుపుతున్నప్పుడు అసహనమును రోషావేశములను బయటపడనీయక లోకములకు శుభములను చేకూర్చుచుండును. దేవతలు, అసురులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు ఆ అనంత భగవానుని ధ్యానించుచుందురు. ఆయన నేత్రములు ప్రేమ విహ్వలములై చంచలములై మనోహరముగా ఉండును. ఆయన తన మధుర వచనామృతముచే పార్షదులను దేవయోధపతులను సంతోషపరచుచుండును. ఆయన శరీరముపై నీలాంబరము, చెవులలో ఒకే కుండలము విరాజిల్లుచుండును. ఆ స్వామి యొక్క బలిష్టమై అందముగానున్న భుజము నాగలిపై భాగమున మోపబడి ఉండును. ఉదార లీలామయుడైన ఆ సంకర్షణుడు మెడలో ధరించిన వైజయంతిమాల ఇంద్రుని ఐరావతము యొక్క కంఠమున దాల్చిన బంగారు గొలుసు వలె విరాజిల్లుచుండును. ఆయన కంఠమున ధరించిన తులసీమాలల పరిమళముచే ఆకర్షితములైన తుమ్మెదలు తీయని మకరందములచే ఉన్మత్తలై నిరంతరములైన తమ మధుర ఝుంకారములచే వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. పరీక్షిని మహారాజా, అనంత భగవానుడు తన మహాత్మ్యమును విని ధ్యానించునట్టి ముముక్షువుల హృదయములయందు సాక్షాత్కరించును. అనాది కాలము నుండి కర్మ వాసనలచే ఏర్పడిన సత్వ రజస్తమో గుణాత్మకమైన అజ్ఞానమును వారి హృదయం గ్రంథిని వెంటనే ఛేదించును. జై శ్రీ భగవాన్ అనంత భగవాన్. ఒకమారు బ్రహ్మకుమారుడైన నారదుడు తుంబురుడను గంధర్వునితో కలిసి బ్రహ్మ సభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించెను. ఆ సంకర్షణ భగవానుని దృష్టి పడినంతనే జగదుత్పత్తి స్థితి లయములకు కారణమైన సత్వాది ప్రాకృత గుణములు తమ్మంతట తామే కార్యమునందు సమర్థములు అగును. అతని స్వరూపము ధ్రువము అనగా అనంతమైనది, అకృతము అనగా అనాది అయినది. అతనొక్కడే నానారూపములు గల జగత్తును తనలో ధరించియుండును. అట్టి సంకర్షణుని తత్వమును ఎవరు ఎరుగగలరు? ఎవరికినీ బోధపడదు. కార్యకారణ రూపమైన ఈ జగత్తంతయు ఆ పరమపురుషునిలో భాషించుచున్నది. తన భక్తుల చిత్తములను ఆకర్షించుటకై ఆ స్వామి తన పరాక్రమమును ప్రకటించుచు లీలలను నెరపెను చేసెను. అట్టి పరాక్రమమునే సింహము తనకు ఆదర్శముగా గ్రహించెను. అట్టి పరాక్రమము గల సంకర్షణుడు మాపై గల కృపచే తన విశుద్ధ తత్వమయ రూపమును ధరించెను. కోరికలన్నింటినీ నెరవేర్చినట్టు దేవాది దేవుడు సంకర్షణుడు. భగవంతుని ఈ రూపము భక్తులకు ఆహ్లాదకరమైనది, వారిని తన వైపు ఆకర్షించుకున్నట్టిది. ఆ సంకర్షణుని
నామమును విని అకస్మాత్తుగానైనను పరిహాసముగానైనను ఉచ్చరించిన ఆర్తుని లేక పతితుని పాపములన్నీయును వెంటనే నశించును. జై శ్రీ సంకర్షణదేవ 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 నమో నమః. లక్ష్మీనారాయణ నమో నమః. ముముక్షువులు అట్టి ఆదిశేషునిగాక మరి ఎవ్వరిని ఆశ్రయింతురు? పర్వతములు, నదులు, సముద్రములు గల ఈ భూమండలము 1000 తలలు గల సంకర్షణుని యొక్క ఒక మస్తకముపై, ఒక తలపై ఒక ధూళి కణము వలె పడియున్నది. ఆ స్వామి పరాక్రమము అనంతము, అవధి లేనిది. 1000 నాలుకలు గలవాడెవ్వడైనను సర్వవ్యాపకుడైన ఆ పురుషోత్తముని పరాక్రమ లీలలను లెక్కింపజాలడు. వాస్తవముగా ఆ అనంతుని వీర్యము, గుణములు, ప్రభావములు అవధులు లేనివి. అట్టి స్వతంత్రుడు, ప్రభావశాలి అయిన ఆ సంకర్షణుడు తన మహిమచే సమగ్ర భూమండలము యొక్క మూలమునకు చేరి సకల లోకముల ఉనికిని కాపాడుటకై ఈ భూమిని అవలేలగా మోయుచున్నాడు. జై శ్రీహరి. పరీక్షిన్ మహారాజా, భోగములను, సుఖములను కోరుకొనున్నట్టి పురుషుల గతులను వారి వారి కర్మలను అనుసరించి భగవంతుడు నిర్ణయించును. నేను మా గురువుగారి వలన వినిన విషయములను యథాతథముగా నీకు వినిపించి తిని. మనుష్యుడు తన ప్రవృత్తికి తగిన ధర్మ కార్యములను ఆచరించుచుండును. వాటిని బట్టి అతనికి విలక్షణమైన ఉచ్చ నీచ గతులు ప్రాప్తించును. ఈ గతులు కూడా అనేక విధములుగా ఉన్నవి. నీ ప్రశ్నకు సమాధానముగా నేను వాటిని అన్నింటినీ నీకు వినిపించి తిని. ఇంకను నీవేమి కోరెదవో అడుగుము. జై శ్రీ సంకర్షణ మహాదేవ నమో నమః. జై శ్రీ లక్ష్మీనారాయణ నమో నమః. 26వ అధ్యాయము పలు విధములగు నరక గతుల వర్ణనము. పరీక్షిన్ మహారాజు పలికెను, సుఖమహర్షి, ఇట్టి నీచగతి ఉచ్చగతి ప్రాప్తించుటకు గల కారణమేమి? సుఖయోగి వచించెను, జనులకు 3 విధములైన స్వభావములుండుట సహజము. అవి సాత్వికము, రాజసము, తామసము. వారు వనర్చు కర్మలు కలిగియుండు శ్రద్ధలు కూడా 3 విధములు. శ్రద్ధా స్వభావాల భేదములను అనుసరించి వారి కర్మల గతులు కూడా వేర్వేరుగా ఉండును. ఈ ఉచ్చ నీచ గతులు కర్మలను అనుసరించు వారందరికీ ఉండుట సహజము. నిషిద్ధ కర్మల నుండి పాపములను ఆశ్రయించడి వారి శ్రద్ధల యందు అసమానత్వము ఉండుట వలన ఫలములు కూడా వేర్వేరుగా ఉండును. అనాది అయిన అజ్ఞానమునకు వశులై లోభేచ్ఛతో మనుజులు నిషిద్ధ కర్మలను ఆచరించుచుందురు. వాటి ఫలితముగా వేల కొలది నరక గతులు ప్రాప్తించుచుండును. వాటిని గూర్చి విపులీకరించెదను. జై శ్రీహరి. పరీక్షిత్తు ప్రశ్నించెను, మహర్షి, నీవు వర్ణింపబోవు నరకములు ఈ పృథ్వీయందే ఏదైనా ప్రత్యేక ప్రదేశమునందు ఉండునా, లేక ముల్లోకములకు ఆవలగాని వీటి లోపలగాని ఉండునా? సుఖయోగి వచించెను, రాజా, ఈ ముల్లోకముల లోపలనే దక్షిణ దిశయందు భూతలమునకు క్రిందను జలములకు పైనను ఈ నరకములు గలవు. ఈ దృక్కునందే అగ్నిశ్వాత్తులు మొదలగు పితృదేవతా గణములు వసింతురు. వారు ఏకాగ్రతతో తమ వంశస్థుల శుభములను కోరుచుందురు. ఆ నరకలోకమున సూర్యపుత్రుడు పితృగణములకు అధిపతి అయిన యమధర్మరాజు తన దూతలతో కూడి నివసించుచుండును. అతడు పరమేశ్వరుని ఆజ్ఞను ఎన్నడూనూ ఉల్లంఘింపడు. మరణించిన జీవులను అతని దూతలు ఆ నరకలోకమునకు చేర్చెదరు. వారి పాపకర్మలకు తగిన దండనలను అతడు విధించును. మహారాజా, నరకముల సంఖ్య 21 అని కొందరు పేర్కొందరు. వాటి నామ రూప లక్షణములను క్రమముగా వర్ణించెదను. తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, శోకరముఖము, అంధకూపము, కృమిభోజనము, సందంశనము, తప్తశూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి, పూయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచి, అయఃపానము అనున్నవి వాటి పేర్లు. ఇవిగాక క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోత్తము, దందశోకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అని 7 నరకములు గలవు. ఇవి అన్నీయూ కలిపి 28 నరకములు. వీటి యందు జీవులు వివిధములగు యాతనలను అనుభవింతురు. ఇతరుల ధనములను, సంతానమును, భార్యలను అపహరించిన జీవుని భయంకరులైన యమదూతలు కాలపాశముతో బంధించి బలవంతముగా తామిశ్ర నరకమున పడవేయుదురు. అంధకారమయమైన ఆ నరకమునందు వారికి ఆహారము గాని నీరు గాని దొరకవు.
యమభటులు వారిని కర్రలతో కొట్టుట, భయపెట్టుట మొదలగు రీతుల పీడించెదరు. ఈ బాధల వలన దుఃఖితుడైన జీవుడు మూర్ఛితుడగును. అట్లే విశ్వాసఘాతకముతో వంచించి ఇతరుల భార్యలను, సంపదలను అనుభవించిన జీవుడు అంధతా మిశ్ర నరకమున పడును. అచట యాతనలకు తట్టుకొనలేక మొదలు నరికిన వృక్షము వలె బుద్ధిని, దృష్టిని కూడా కోల్పోవును. అందువలన ఈ నరకమును అంధతా మిశ్రము అని అందురు. ఈ లోకమున పురుషుడు ఈ శరీరము నాది, ఈ స్త్రీ, ఈ ధనము మొదలగునవి నావి అను బుద్ధితో, అహంకార మమకారములతో ఇతర ప్రాణులకు ద్రోహమునర్చుచు తన కుటుంబ పోషణయందే నిమగ్నుడై ఉండును. అట్టివారు శరీరమును వదిలిన పిమ్మట తన పాపముల కారణమున స్వయముగా రౌరవము అను నరకమున పడిపోవును. ఈ లోకమున మానవుడు ఏ ప్రాణులను బాధించనో పరలోకమున ఆ జీవుడు రురువు అను భయంకర జీవులచే అదే విధముగా హింసింపబడును. కనుక దీనిని రౌరవము అని అందురు. రురువు అను ప్రాణి సర్పము కంటెను క్రూర స్వభావము గలది. ఇతరులను మోసగించి కేవలము తన పొట్టను మాత్రమే నింపుకొనిన వ్యక్తి మరణానంతరము మహారౌరవము అను నరకమున పడును. అచట పచ్చి మాంసమునే భుజించెడి రురువులు అను ప్రాణులు ఈ జీవుని మాంసమును భక్షింతురు. క్రూర స్వభావులైన కొందరు మనుషులు తమ దేహ పోషణకై ప్రాణములతోనున్న పశువులను, పక్షులను నిర్దయతో కాల్చెదరు. అట్టి వారిని రాక్షసులు కూడా ఏవగించుకొందురు. ఆ జీవులను యమదూతలు కుంభీపాకమును నరకమునకు కొనిపోయి మస్సలుచున్న నూనెలో వేయించెదరు. ఈ లోకమున మాతాపితరులను, బ్రాహ్మణులను, వేదములను ద్వేషించు వానిని యమదూతలు కాలసూత్రమును నరకమునకు కొనిపోవుదురు. దాని చుట్టుకొలత 10,000 యోజనములు. దాని భూభాగము తామ్రమయము. ఆ జీవుడు పైన సూర్యతపముచే, క్రింద అగ్నికీలలచే దహించబడుచుండును. అచటికి చేరిన పాపియగు జీవుడు ఆకలి దప్పులచే వ్యాకులుడగును. వాని శరీరము బయట లోపల కూడా తప్పించిపోవుచుండును. అశాంతికి లోనే ఒకసారి కూర్చును, ఒక్కోసారి పరుండును, ఒక్కోసారి కదులుచుండును, ఒక్కొక్కసారి నిలబడును, ఒక్కొక్కసారి అటునటు పరుగెత్తును. ఆ నర పశువు యొక్క శరీరమున ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరముల దుర్గతుల పాలగును. ఏ విధమైన సంకట స్థితి ఏర్పడకున్నను వేద విహితమైన మార్గమును వీడి ఇతర పాషండ మతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్ర వనము అను నరకమునకు కొనిపోయి కొరడాలతో కొట్టుదురు. ఆ దెబ్బల నుండి తప్పించుకున్నట్టుకై అతడు ఇటునటు పరుగెత్తును. అప్పుడు అతని దేహమున ఆ తాళవనమునందలి కత్తుల వలెనున్న ఆకులు చీల్చివేయును. ఆ ఆకులు 2 వైపులను పదును కలిగి ఉండును. అయ్యో చచ్చితిని అని అరుచుచు అతడు అడుగడుగున మూర్ఛితుడై పడిపోవును. స్వధర్మమును వీడి పాషండ మార్గమును అనుసరించువాడు తన దుష్కర్మల ఫలమును ఇట్లు అనుభవింపవలసి వచ్చును. ఈ లోకమున రాజు లేక రాజప్రతినిధి నిరపరాధికి గాని బ్రాహ్మణునికి గాని శరీరదండన విధించినచో అట్టి మహాపాపి మరణానంతరము శోకరముఖమును నరకములో పడును. అచట మహాబలశాలులైన యమదూతలు అతని అవయవములను చెరుకుగడను వలె పిండుదురు. అప్పుడు అతని చేత ఈ లోకమున బాధింపబడిన నిరపరాధుల వలనే తాను ఆర్తనాదము చేయుచు మూర్ఛితుడగును. ఈ లోకమున మానవుడు నల్లులు మొదలగు ప్రాణులను హింసించుచుండును. అట్టివాడు అంధకూపమున నరకములో పడును. నల్లులు, దోమలు మున్నగు ప్రాణులకు రక్తమును పీల్చడం సహజ ప్రవృత్తిగా భగవంతుడు నిర్ణయించెను. పైగా ఇతరులను హింసించుచున్నాను అను జ్ఞానము వాటికి ఉండదు. ఆ నరకమున పక్షులు, మృగములు, సర్పములు మొదలగు ప్రాణులు అతనిని అన్ని విధముల పీడించును. ఫలితముగా అతడు అంధకోపమును నరకమున పడును. అచ్చట అతనికి నిద్రగానే మనశ్శాంతిగానే ఉండదు. రోగగ్రస్తుడైన జీవుని వలె అతడు ఆ అంధకార కోపమున పడి దొర్లుచుండును. ఈ లోకమునందు పంచమహాయజ్ఞములను చేయనివాడు, ఇతరులకు పెట్టకుండా తానే భుజించేవాడు కాకితో సమానుడు. అతడు పరలోకమున క్రిమి భోజనము అను నికృష్ట లోకమున పడును. అది లక్షలాది యోజనముల వైశాల్యము గల పురుగుల కుండము. అది బ్రతికి ఉన్నప్పుడు యజ్ఞ యాగాది కర్మలను చేయుట గాని, ఇతరులకు దాన ధర్మములను చేయుట గాని ఎరుగక, పైగా తన పాపములకు ప్రాయశ్చిత్తమును కూడా చేసుకొని ఎరుగని కారణమున క్రిమి భోజనమును నరకమునబడి తాను పురుగై తన కంటే బలమైన పురుగులచే బాధింపబడుచుండును. తాను తనకంటే బలహీనమైన పురుగులను తినుచుండును. రాజా, ఈ లోకమున బ్రాహ్మణుని లేదా ఇతరుల బంగారము, రత్నములు, ధనాదులను దొంగతనము చేయువానిని, తనకు ఎట్టి అవసరము లేకున్నను ఇతరుల సంపదలను దోచుకుని వానిని యమకింకరులు సందంసము అను నరకములో పడవేయుదురు. అచట బాగుగా కాలుచున్న ఇనుప గుంట్లతో
ఇనుప గుండ్లతో బాధించెదరు. అంతేకాదు అతని తోలు ఒలిచెదరు. ఈ లోకమునందు ఏ పురుషుడైనా చేరదగని స్త్రీతోనూ ఏ స్త్రీ అయినను చేరదగని పురుషునితోనూ సంగమించినచో మరణానంతరము ఆ జీవుని యమదూతలు తప్తసూర్మి అను నరకమున పడవేసి కొరడాలతో కొట్టుదురు. పురుషుని కాలుచున్న ఇనుప స్త్రీని కాలుచున్న పురుషమూర్తితోనూ ఆలింగనము చేయింతురు. ఈ లోకమున సేవింపకూడని పదార్థములను సేవించువానిని, పశువులతో కూడా సంగమించువానిని మరణానంతరము యమదూతలు వజ్రకంటక శాల్మలి అను నరకమున పడవేసెదరు. అచట వజ్రము వలె వాడి అయిన ముండ్లు గల బూరుగు చెట్టును ఎక్కించి క్రిందికి లాగెదరు. రాజులు రాజన్యులు ఈ లోకమున ఉత్తమ వంశమున జన్మించినను ధర్మ మర్యాదలను ఉల్లంఘించినచో వారు మరణానంతరము వైతరణీ నదిలో పడవేయబడుదురు. ఈ నది నరకమునకు అగర్త వంటిది. మలమూత్రములు, చీము, రక్తము, మజ్జ మొదలగు దుష్ట పదార్థములతో నిండియుండును. అందు పడవేయబడిన వారిని జలజంతువులు ఇటునటు లాగుచు బాధించుచుండును. కానీ అతని శరీరము శిథిలమైనను ప్రాణములతో ఉండును. ఆ దుర్గతులు తాము చేసిన దుష్కర్మల ఫలితములే అని వారు పశ్చాత్తాపపడుచుందురు. శౌచాచార నియమములకు తిలాంజలులు ఇచ్చి ఈ లోకమున సిగ్గు లేకుండా పశువుల వలె ప్రవర్తించువారు చీము, మలమూత్రములు మొదలగు వాటితో నిండిన పూయోదము అను సముద్రములో పడుదురు. మిగుల అసహ్యమైన పదార్థములను భక్షించెదరు. ఈ లోకమున బ్రాహ్మణాది అగ్రవర్ణములకు చెందిన వారైనను కుక్కలను, గాడిదలను పోషించువారు, జంతువులను వేటాడువారు, శాస్త్రవిరుద్ధముగా పశువులను వధించువారు మరణానంతరము ప్రాణరోధము అను నరక లోకమున పడవేయబడుదురు. అట్టి వారిని యమదూతల బాణములతో గుర్చి బాధింతురు. ఈ లోకమున జనులను మోసగించుచు దంభాచారముతో పశువులను వధించు వారిని యమదూతలు వైశసము అను నరకమున పడవేసి బాధలకు గురిచేయుచు పీడించెదరు. కామాతురుడైన ద్విజుడు భార్యను పాశవిక సంభోగమునకు గురి చేసినచో అట్టి పాపిని యమదూతలు లాలాభక్షము అను నరకమున పడవేసి వానితో వీర్యమును త్రాగించెదరు. చోరులు, రాజులు, రాజభటులు ఈ లోకమున ఎవరి ఇంటినైనా తగులబెట్టినను, ఎవరికైనా విషమిచ్చినను, గ్రామములను గాని వణిజుల ధనములను గాని దోచివేసినను వారు మరణానంతరము సారమే యాదనము అను నరకమున పడుదురు. అచట వజ్ర సమానమైన కోరలు గల 720 మంది యమదూతలు కుక్కలై వారిని కొరికి తినివేసెదరు. ఈ లోకమున సాక్ష్యమును ఇచ్చినప్పుడు గాని, ద్రవ్యమును ఇచ్చిపుచ్చుకొనుటలో గాని, దానమును ఇచ్చినప్పుడు గాని ఏదో విధముగా అసత్యమును పలికిన వాడు మరణానంతరము ఆధారరహితమైన అవీచిమాన్ అను నరకమున పడును. అతనిని 100 యోజనముల ఎత్తుగల పర్వత శిఖరము నుండి తలక్రిందులుగా పడవేయుదురు. ఆ నరకమునందలి భూతలము జలమున్నట్లు తోచును, కానీ బండరాయి వలె దృఢముగా ఉండును. కనుక దానిని అవీచి అని అందురు. అట్లు పడవేయబడిన జీవుడు శరీరము ముక్కలైనను అతని ప్రాణము మాత్రము పోదు. కావున యమభటులు పదే పర్వతము పైనుండి వానిని క్రిందకి పడద్రోయుదురు. బ్రాహ్మణుడు గాని బ్రాహ్మణ స్త్రీ గాని వ్రతదీక్షలో నున్నప్పుడు ప్రమాదవశమున మద్యపానము చేసినను, అట్లే క్షత్రియుడు లేక వైశ్యుడు సోమపానమును చేసినను వారిని యమదూతలు అయఃపానము అను నరకమునకు కొనిపోవదురు. అచట వారి గుండెలపై పాదము మోపి అగ్నిలో కరిగించిన లోహమును వారి నోటి యందు పోసెదరు. ఈ లోకమున నిమ్న శ్రేణికి చెందిన మానవుడు తనను గొప్పవానిగా భావించుకొనుచు పుట్టుక, తపస్సు, విద్య, ఆచారము, వర్ణాశ్రమము మొదలగు వాని యందు తనకంటే అధికుడైన వారిని గౌరవింపనివాడు జీవన్మృతునితో సమానుడు. అట్టి వానిని మరణానంతరము క్షారకర్ధమము అను నరకమున తలక్రిందులుగా పడద్రోయుదురు. అచట అతడు అంతులేని యాతనల పాలగును. ఈ లోకమున నరమేధము ద్వారా భైరవ, యక్ష, రాక్షసాదులను సేవించు పురుషులను పశువుల వలె బాధించు స్త్రీలు మరణానంతరము అట్లు బాధింపబడిన వ్యక్తులచే పలు విధములైన యాతనలకు గురి చేయబడుదురు. రక్షోగణ భోజనము అను పేరుగల నరకమునందు ఆ నరమేధమునకు గురి అయిన రాక్షసులే కషాయిల వలె గొడ్డళ్లతో వారిని ముక్కలు గావించి వారి రక్తమును త్రాగుదురు. మాంసాహారులైన వారు ఈ లోకమున మాంసభక్షణము చేయుచు ఆనందించుచున్నట్లే ఆ రాక్షసులు కూడా వీరి రక్తమును త్రాగుచు ఆనందోత్సాహములతో పాటలు పాడుచు నాట్యములు చేయుదురు. ఈ లోకమున కొందరు గ్రామమునందు గాని వనమునందు గాని ఏ పాపమును ఎరుగని జీవులను వివిధోపాయములచే పట్టి తెచ్చి త్రాళ్లతో బంధించుచు ముళ్ళచే కృచ్చుచు బాధించెదరు. అట్టివారు మరణానంతరము శూలప్రోతము
అను నరకమున శూలములచే బాధింపబడుదురు. వారు ఆకలి దప్పులచే దుఃఖితులగుదురు. వారిని రాబందులు, గువ్వలు మొదలగు పక్షులు ముక్కులతో పుడుచుచు క్లేశముల పాలు చేయును. అప్పుడు వారు చేసిన పాపకృత్యములను స్మరింతురు. పరీక్షిన్ మహారాజా, ఈ లోకమున కోప స్వభావులు అయిన పురుషులు సర్పముల వలె ఇతరులను బాధించెదరు. అట్టివారు మరణానంతరము దందశోకము అను నరకమున పడుదురు. అచట 5 లేక 7 పడగలు గల సర్పములు వారిని సమీపించి ఎలుకలను మృంగినట్లుగా వారిని మృంగివేయును. ఈ లోకమున ఇతర ప్రాణులను అంధకారమయమైన గుంతలలోనూ కోటలయందును గుహలయందును ఉంచి పడవేసిన వారిని పరలోకమున యమదూతలు అట్టి స్థానమునందే పడద్రోయుదురు. విషపూరితమైన మంటలతో పొగలతో వారిని బాధింతురు. కనుక ఈ నరకమును అవట నిరోధనము అని అందురు. గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను కోపముతో కాల్చివేయుచున్నాడు ఎనున్నట్లు పదే పదే కుటిల దృష్టితో చూచినచో అతడు పరలోకమున పర్యావర్తనము అను నరకమున బడును. అచట పాపదృష్టి గల రాబందులు, గ్రద్దలు, కాకులు వజ్రము వలె అతీక్షణమైన తన ముక్కు పుటములతో పొడుచును. ఈ లోకమున ధన గర్వముచే ఇతరులను చులకనగా చూచువాడును, అందరిపై సందేహము గలవాడును, తన ధనము వ్యయమై నాశనమగునని సర్వదా చింతించుచుండును. అట్టివాని హృదయము ముఖము ఎండిపోయి కొంచెము కూడా శాంతి లభింపదు. అతడు యక్షరాక్షసుని వలె ధనము సంపాదించుటకును, దానిని వృద్ధి చేయుటకును, రక్షించుకున్నటకును పలు విధములకు పాపకృత్యములను చేయుచుండును. అట్టి నరాధముడు మరణానంతరము సూచి ముఖమును నరకమునబడును. అచట అర్ధ పిశాచమైన ఆ పాపాత్ముని అంగములను అన్నింటినీ యమదూతలు దర్జీల వలె సూదిదారములతో కుట్టెదరు. పరీక్షిన్ మహారాజా, ఇట్టి నరకములు యమలోకమున వందల వేళ్ల కొలదిగా గలవు. అధర్మ పరాయణులైన జీవులు అందరూ తమ తమ కర్మలను అనుసరించి ఆయా నరకముల పాలగుచుందురు. అట్లే ధర్మాత్ములు స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళ్ళుదురు. ఈ స్వర్గ నరకాది పుణ్య పాపములు చాలా వరకు నశించును. ఇంకను మిగిలిన పుణ్యపాప కర్మల ఫలితములను అనుభవించుటకై తిరిగి ఈ లోకమున జన్మింతురు. ఈ ధర్మాధర్మముల కంటే విలక్షణమైన నివృత్తి మార్గమును గూర్చి నేను ఇదివరలో 2వ స్కంధములో వర్ణించుతిని. పురాణములలో బ్రహ్మాండ కోశము 14 భువనములుగా వర్ణింపబడి ఉన్నవి. ఇవి సాక్షాత్తు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని మాయా గుణములతో కూడిన అత్యంత స్థూల స్వరూపము. ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపము ఉపనిషత్తులలో వర్ణింపబడినది. అది మానవుల బుద్ధికిని మనస్సునకును అతీతమైనది. అయినను ఈ స్థూల రూప వర్ణనమును సాధారణముగా పఠించినను, వినిపించినను అతని బుద్ధి భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమగును. అతడు ఆ సూక్ష్మ రూపమును కూడా అనుభవింపగలడు. జై శ్రీహరి. యతి భగవంతుని యొక్క స్థూల సూక్ష్మ రూపములను గూర్చి వినవలెను. మొదట స్థూల రూపమునందు తన చిత్తమును నిలుపవలెను. పిమ్మట మెల్లమెల్లగా స్థూల రూపమున వదిలివేయుచు దానిని సూక్ష్మ రూపమును చేర్చవలెను. పరీక్షిన్ మహారాజా, ఈ పృథ్వీ గూర్చియు దానికి అంతర్గతమైన ద్వీప, వర్ష, నది, పర్వత, సముద్రములను గూర్చియు పాతాళము, దిక్కులు, నరకము, జ్యోతిర్గణములు, ఇతర లోకములను గురించి వర్ణించితిని. ఇదియే భగవంతుని యొక్క అత్యద్భుతమగు స్థూల రూపము. ఇది సమస్త జీవులకు ఆశ్రయస్థానము. జై శ్రీ లక్ష్మీనారాయణ. గోవింద గోవింద.